కేటీఆర్ మీద ఏసీబోలు కేసు పెట్టంగానే ఉరుకొచ్చి మరీ ఈడీఓలు కేసు రాసిరు. ఎఫ్ఐఆర్ ఆధారంతో ఈడీఓలు కేసు రాసి మేము కూడా ఎంక్వైరీ చేస్తామని ఉరుకులాడుతున్నారు. మరి గింత రెల్లిన కేటీఆర్ మీద విచారణ చేసేందుకు ఈడీఓలకు ఎందుకంత తహతాలాడుతున్నారో తెలుస్తలేదని అంటారు బీఆర్ఎస్ వాళ్ళు. నువ్వు ఒట్టినట్టు చేయి, నేను ఏడిచినట్టు చేస్తా అన్నట్టు కాంగ్రెస్లు బీజేపీల బంధం ఎంత బలమైందో ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ ఉండదేమో. కేటీఆర్ మీద ఏసీబీ కేసు పెట్టుడే ఆలస్యం. పెండ్లలో వచ్చి పెరట్ల దిగినట్టు ఆగ మేఘాల మీద ఈడీ ఎంట్రై కేసు పెట్టింది. మరి ఈడీఓలకు ఇంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది ఇప్పుడే అన్నది సమజైతలేదు. ఇంత కారణమా మంత్రి పొంగులేటి ఇంటి మీద పైసల కౌంటింగ్ మిషన్లు కొంటవే మరీ చెకింగులు చేసిరు. మరి ఆ సంగతి ఏమైందో ఇప్పుడు తెలుస్తలేదు. కానీ కేటీఆర్ మీద సర్కార్ ఇట్లా కేసు పెట్టగానే మమ్మల్ని కూడా జాయిన్ చేసుకోర్రి ప్లీజ్ అన్నట్టే ఉరుకులాడుకుంటూ వచ్చి మరీ కేసు పెట్టిరు. ఈడీ ఐటీఎస్ వంటి సంస్థలు ఎవలాడించినట్టు ఆడుతాయో అందరికి ఎరుకున్న సంగతేనా. ఖచ్చితంగా బీజేపీలు కాంగ్రెస్ వాళ్ళు కూడవలుకొని ఈడీని ఉసుకొని ఉసుగొలిపిరని అంటారు బీఆర్ఎస్ వాళ్ళు. లేకుంటే ఈడీ వాళ్ళు ఇంత జల్దిగా రెస్పాండ్ అయ్యి కేసు పెట్టేంత ఎమర్జెన్సీ ఏమొచ్చింది? రేసు జరిగి ఏం తక్కువ ఏడాది పొద్దు అవుతున్నది. అద్వార సంది గుడ్డుగుర్రం పండ్లు దోమినట్టు చేసి ఇప్పుడేందో అటున్న ప్రపంచం ఇటు తిరిగినట్టు ఆగ మేఘాల మీద ఉరికొచ్చి కేసులు పెట్టుడు చూస్తుంటేనే ఎవరు ఎగిరిస్తున్నారో తెలుస్తుందని అంటారు అంతా. పిల్లి గుడ్డిది అయితే ఎలుక ఎగిరిగిరి పడ్డదట. పాలకులు తెలంగాణ సోయి లేకుంటే ఎట్లుంటుందో చెప్పేందుకు నిదర్శనమే ఇది. తెలంగాణ పాలకులు తెలంగాణ మేలు కొడుతుర్రో కీడు కొడుతుర్రో సమజెత్తలేదు. తెలంగాణలో ఎవరు నీడబడద్దని తరిమి కొట్టినమో, ఎవరి కుట్రలీడ నడవకుంటే చేసినామో, ఎవరి పెత్తనం వద్దనుకున్నామో అగో వాళ్ళనే మళ్ళా తెచ్చి మన నెత్తి మీద పెట్టి ఎగిరం చేస్తుంది మన సర్కారు. మెల్లమెల్లగా తెలంగాణలోనే దూరం చేసి మళ్ళీ పరాయోలోనే తెచ్చి మన నెత్తి మీద పెట్టే కుట్రలు చేస్తున్నట్టే అనిపిస్తుందట సర్కార్ పోకడ చూస్తుంటే. కేసీఆర్ సార్ తెచ్చిన ధరణి బాగున్నది అనుకుంటేనే మళ్ళీ ఏపీలో బాబు సార్ పెట్టిన భూభారత్ అనే పేరు పెడుతున్నారు. ఇక్కడ ఒక కుల సంఘ పొల్లంతా కలిసి ఎన్టీఆర్కు దునియాలనే పెద్ద విగ్రహం పెట్టాలని చూస్తున్నారు. తెలంగాణ తల్లిలో బతుకమ్మ ఉండొద్దట. అసలు తెలంగాణలో బహుజనులు బతుకమ్మ ఆడరట. బతుకమ్మ మనది కానే కాదని కొత్త రాగం అందుకున్నారు. మెల్లమెల్లగా తెలంగాణ కట్టు బొట్టు ఆచార సాంప్రదాయాలే దూరం చేస్తున్నారు అనుకుంటే మళ్ళీ పరాయి రాష్ట్రాల నాయకులకు విగ్రహాలు పెట్టించి మళ్ళీ మన నెత్తి మీద పెడుతున్నారని ఇప్పటికే గుస్సా అవుతున్న తెలంగాణ జనమంతా. ఇలా ఉత్సాహం చూస్తుంటే మళ్ళీ మనమంతా ఒక్కటే అని ఆంధ్రాలు కలిపినా కలుపుతుండొచ్చని సురుకులు పెడుతున్నారు. తెలంగాణ తల్లిని దేవత లెక్క చూడొద్దట. తెలంగాణ లోగోల చార్మినారు కాకతీయుల కళాతోరణం ఉండొద్దట. అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణకు రావద్దట. అంతర్జాతీయ ఈవెంట్లు హైదరాబాద్లో కావద్దట. ఇదంతా చూస్తుంటే తెలంగాణను బాగుపరిచేందుకు రాలేదు, బీహార్ను మించిపోయే బీద రాష్ట్రానికి చేసి మళ్ళీ పరాయిలో తన జోలు పట్టుకునేటట్టు చేస్తున్నారని మండిపడుతుర్రు సగటు తెలంగాణ వాదులు.